హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 107. మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంకెక్కడ గ్యాప్ ఉందని పిన్ తీసుకొని పెట్టుకోవడానికి? ఇప్పటికే ఒళ్ళంతా కనిపించకుండా దాచేశావు. ఇంకేం దాస్తావు? పెట్టినవి చాలే, పో పక్కకి అంటాడు విహాన్. అతని వాయిస్ కొంచెం పెద్దగా వినిపించడంతో ఇంకేం అనకుండా అలాగే అన్నట్టు తల ఊపి పక్కకి వెళ్ళిపోతుంది హారిక. ఆమె పక్కకి వెళ్ళిపోగానే బెడ్ మీద నుంచి కిందకి దిగుతూ సేఫ్టీ పిన్ అంట, సేఫ్టీ పిన్ ఇప్పటికి ఏ వందో పెట్టినట్టుంది. అవి చాలవని ఇంకో దానికి వచ్చిందంట. ఇది దీని జిడ్డు మొహం సరిపోదు అన్నట్టు దీని డ్రెస్సింగ్తో నన్ను చంపేస్తుంది. ఎప్పుడు చూడు బీసీ కాలం నాటి డ్రెస్ సెన్స్ తప్ప ఈ కాలం నాటి డ్రెస్సింగ్ మెయింటైన్ చేయదు. నా పిచ్చి కానీ ఈ పల్లెటూరి మొహాలకి అసలు డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏం తెలుసులే. ఎప్పుడు గుడిలో అమ్మోరులా అలంకరించుకుని ఉంటారు. వాళ్ళంతా ఒళ్ళంతా దిగేసుకుని ఉఫ్ అని నిట్టూరుస్తూ, అమ్మా మహానటి, అక్కడ నా బ్రష్ పేస్టు అవి ఉన్నాయి, ఇలా తీసుకురా అని చెప్తాడు. అతను చెప్పిన వెంటనే మీవి ఎందుకు ఇక్కడ, మీకోసం మా నాన్నగారు అన్నీ ముందే తెచ్చి ఉంచారు అని చెబుదామనుకుంటుంది. కానీ అతనికి ఎదురు చెప్పే అంత చనువు ధైర్యం రెండూ లేకపోయేసరికి నోరు మూసుకుని అతని బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అందులో నుండి బ్రష్ని పేస్ట్ని తీసుకుని వెళ్ళి విహాన్కి ఇస్తుంది. గుడ్, నేను బ్రష్ చేసుకుని వచ్చేసరికి ఒక టవల్ తీసిపెట్టు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తాడు. అతను అలా వెళ్ళగానే మళ్ళీ హారిక బ్యాగ్ దగ్గరికి వెళ్ళి టవల్ కూడా తీసి బెడ్ మీద పెడుతుంది. విహాన్ ఫాస్ట్గా బ్రష్ చేసుకుని తన పర్సనల్ పనులు కూడా పూర్తి చేసుకుని బయటికి వచ్చి పేస్ట్ బ్రష్ పక్కన పెట్టేసి బెడ్ మీద ఉన్న టవల్ తీసుకుని మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్తాడు. డోర్ లాక్ చేసుకుంటున్న అతని దగ్గరికి వెళ్ళి చిన్నగా, బావా మీరు టీ ఆర్ కాఫీ ఏది తాగుతారు అని ఈసారి సైగలతో కాకుండా నోటితోనే అడుగుతుంది. బట్ సేమ్ ముక్కలు ముక్కలుగానే. ఆ నత్తికి నిట్టూర్చిన విహాన్, ఈరోజు ఎలాగో వర్కౌట్స్ లేవు కాబట్టి, ఇక్కడ ఉన్నన్ని డేస్ అవన్నీ కుదరవు కాబట్టి ప్రోటీన్ షేక్ అవసరం లేదు అని మనసులో అనుకుని స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్తాడు. అతను అలా చెప్పిన వెంటనే అలాగే అన్నట్టుగా తల ఆడిస్తుంది హారిక. ఇంక నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, నేను స్నానం చేసి వచ్చేసరికి ఈ రూమ్లో ఉండకూడదు అని గట్టిగా చెప్తాడు విహాన్. అతని వాయిస్లోని బేస్కి హారిక బుర్రని గిరాగిరా తిప్పేసి వెంటనే అక్కడి నుండి పారిపోతుంది. ఆమె పరుగులు చూసిన విహాన్ పెదవుల మీద అదో రకమైన స్మైల్ ఒకటి వచ్చిపోతుంది. డోర్ వేసుకుని స్నానానికి వెళ్తాడు. వాష్రూమ్లోకి వెళ్ళిన విహాన్కి అక్కడ ఉన్న సోప్ని షాంపూని చూడగానే తల బాదుకోవాలి అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా ఏ కాలంలో ఉన్నారురా బాబు, ఈ సోప్తో స్నానం చేస్తే నా స్కిన్ డ్రై అయిపోదా? నైట్ అంటే అప్పుడు ఉన్న చిరాకులో ఇవేమీ గమనించకుండా ఫాస్ట్గా బాత్ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు. ఈ షాంపూతో కానీ హెడ్ బాత్ చేశాను అంటే నా హెయిర్ సగం ఊడిపోతుంది అనుకుంటూ మళ్ళీ రూమ్లోకి వెళ్ళి తను వస్తువు తెచ్చుకున్న తన సోప్ షాంపూ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళబోతున్న టైంలో పట్టీల సౌండ్ వినిపిస్తుంది. దాంతో మళ్ళీ ఇది ఎందుకు వచ్చినట్టు అని అసహనంగా వెనక్కి తిరిగిన విహాన్కి డోర్ దగ్గర నిలబడి చేతిలో బకెట్ని పట్టుకుని ఉన్న హారిక కనిపిస్తుంది. ఆమె చేతిలో ఉన్న బకెట్ని చూడగానే అందులో ఉన్నవి వేడి నీళ్ళు అని ఈజీగా అర్థమవుతుంది విహాన్కి. అబ్బా, వీళ్ళ వాష్రూమ్లో వేడి నీళ్ళు కూడా రావు కదా, నేను ఆ విషయాన్నే మరిచిపోయాను. నాకు వెళ్ళినప్పుడే కనుక డ్రెస్ తీసేసి ఉన్నాను అంటే అనవసరంగా చన్నీళ్లతో స్నానం చేయాల్సి వచ్చేది. సోప్ షాంపూ కోసం రావడం మంచి పని అయింది. ఇది సరిగ్గా సమయానికి వేడి నీళ్ళు తెచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు చన్నీళ్లతో మొదలయ్యేది నాకు అని మనసులో అనుకుంటూ వెళ్ళి వాష్రూమ్లో పెట్టు అన్నట్టుగా కళ్ళతోనే చెప్తాడు విహాన్.
అప్పటికే వెళ్ళిపొమ్మని చెప్పిన తరువాత మళ్ళీ వచ్చినందుకు ఎన్ని మాటలు అంటాడో అని భయపడుతున్న హారిక అతను అలా చెప్పగానే హమ్మయ్య అని రిలీఫ్గా ఫీల్ అయ్యి సైలెంట్గా వెళ్ళి ఆ బకెట్ని వాష్రూమ్లో పెట్టి ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి నీట్గా హెడ్ బాత్ చేసుకుని టవల్ చుట్టుకుని రూమ్లోకి వెళ్ళి తల కూడా తుడుచుకుని డ్రెస్ వేసుకుంటూ ఏంటో ఈ ఫ్యాన్ గాలికి అప్పుడే చెమట పడుతుంది. నైట్ నిద్ర పట్టింది కానీ ఎలాగోలా గడిచిపోయి నిద్ర పట్టింది కానీ డే టైంలో ఈ వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇక్కడ ఇంత వేడిగా ఉంటే వీళ్ళెలా ఉంటున్నారో ఏమోరా బాబు. అయినా వీళ్ళకి ఈ ఎండలు, వేడి, చెమట కొత్త ఏంటి? నేను నా పిచ్చి అనుకుంటూ ఉండగానే హారిక మెల్లిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్లుగా తొంగి చూస్తుంటుంది. అది గమనించిన విహాన్ మళ్ళీ ఏంటి అన్నట్టుగా ఒక చూపు చూస్తాడు. వెంటనే హారిక తన చేతిలో ఉన్న కాఫీ కప్పును చూపిస్తుంది. కాఫీ కప్ చూసిన వెంటనే ఓకే రా అన్నట్లుగా కళ్ళు ఆర్పుతాడు. అతను రమ్మనగానే డోర్ పూర్తిగా తీసుకుని లోపలికి వచ్చి కాఫీ కప్ అతనికి అందిస్తుంది హారిక. కాఫీని ఒక సిప్పు తాగిన విహాన్ కాఫీ ఎవరు చేశారి అని అడుగుతాడు హారిక వైపు సూటిగా చూస్తూ. అతని చూపులకు తడబడిన హారిక కాఫీ నచ్చలేదా ఏంటి అని మనసులో కంగారు పడిపోతూ ఏమన్నా భరించాలి తప్పదు అనుకుని నేనే చేశాను అన్నట్టుగా తన వైపు చూపించుకుని సైగ చేస్తుంది. ఓహ్, నువ్వే ప్రిపేర్ చేశావా? ఓకే అని భుజాలు ఎగరేసి మనసులో మాత్రం నాట్ బ్యాడ్, టేస్ట్ బాగుంది అనుకుంటాడు. అతడు ఒక్క మాటని ఇంకేమీ తిట్టకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది హారిక. కాఫీ పూర్తిగా తాగేసిన విహాన్ ఖాళీ కప్ ఆమె చేతికి ఇస్తాడు. కప్ అందుకున్న హారిక మిమ్మల్ని అత్తయ్య గారు పిలుస్తున్నారు అని సైగ చేసే చెప్తుంది. ఓకే వస్తున్నా పద అని చెప్తాడు విహాన్. సరే అన్నట్టుగా తల ఊపి హారిక అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. విహాన్ ఒకసారి తనని తను చూసుకొని తలని నీట్గా దూకుని లైట్గా స్ప్రే చేసుకుని ఫోన్ని చెక్ చేస్తాడు. అందులో వచ్చిన ఇంపార్టెంట్ మెయిల్స్కి రిప్లై మెయిల్ చేసి ఇంపార్టెంట్ కాల్స్ చేసిన వారికి కాల్ బ్యాక్ చేసి ఒక 5 మినిట్స్ మాట్లాడతాడు. తన మేనేజర్కి కాల్ చేసి తను అక్కడున్న డేస్ వర్క్ ఏం చేయాలి అన్నీ వివరంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు. తీరిగ్గా అన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఆ గదిలో నుండి బయటకు వెళ్తాడు. అతను వెళ్ళేసరికి సరళ గారు జానకి గారు హెల్ప్తో టిఫిన్ సిద్ధం చేసి ఉంటారు. రాత్రిలానే విహాన్ కోసం టేబుల్ చైర్ అన్నీ సిద్ధం చేస్తారు సత్యం గారు. బయటకు వచ్చిన విహాన్ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న చిరునవ్వు నవ్వుతారు. విహాన్ కూడా చిన్నగా నవ్వుతూ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్తాడు. అదేమీ అలవాటు లేని సత్యం సరళ గారు నవ్వి ఊరుకుంటే జానకి రఘురాం గారు మాత్రం వెరీ గుడ్ మార్నింగ్ మై సన్ అంటారు. విహాన్ వెళ్ళి రఘురాం గారు కూర్చున్న సోఫాలో ఆయన పక్కనే కూర్చుంటారు. అది చూసిన సరళ గారు విహాన్ బాబు ఒకసారి టిఫిన్ తినేసి కూర్చోవచ్చు. ఇప్పటికే టైం 8 దాటుతోంది. తినేసి తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందురు రండు బాబు అని పిలుస్తారు. ఆవిడ పిలుపుతో తన మామ్ వైపు చూసిన విహాన్కి జానకి గారు చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళు అన్నట్టుగా సైగ చేస్తారు. దాంతో ఇంకేమీ మాట్లాడలేక తినేస్తే ఒక పని అయిపోతుంది అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి కూర్చుంటాడు విహాన్. అతను కూర్చోగానే ప్లేట్ తీసుకున్న సరళ గారు గారెలు విత్ నాటుకోడి పులుసు, పూరి, దోశ అన్నీ రెండేసి వడ్డించి ప్లేట్ని నింపేస్తారు. ఆ ప్లేట్ వంక చూసిన విహాన్ కళ్ళు పెద్దవి చేసి వామ్మో ఇప్పుడు నేను ఇవన్నీ తినాలా అనుకుంటాడు. సరళగారు వంటింట్లో అవన్నీ చేసేటప్పుడే విహాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ముందే ఊహిస్తారు జానకి గారు. దాంతో టిఫిన్ చేయడానికి వెళ్ళిన విహాన్ని గమనిస్తూనే ఉన్నారు. అతను ప్లేట్ వంక చూసి గుటకల మింగడం గమనించి బంగారం ఈ పూటకి నీ డైట్ పక్కన పెట్టి కాస్త వాటి రుచి చూడు నాన్న. పాపం మీ అత్తయ్య పొద్దున్నుండి ఎంతో కష్టపడి నేను వద్దు అంటున్నా కూడా నా మాట వినకుండా మా విహాన్ బాబు కోసం నేను ఈ మాత్రమైనా చెయ్యొద్దా వదినా అంటూ చేసింది. ఇప్పుడు నువ్వు వాటిని తినకపోతే మీ అత్తయ్య చాలా బాధపడుతుంది. ముందు ఒక్కొక్కటి తిని వాటి టేస్ట్ చూడు. వాటి టేస్ట్ నీకు నచ్చితేనే తిను, నచ్చకుంటే తినవద్దు.
నిన్ను ఎవరూ బలవంతం చేయరు అని చెప్తారు. ఆ మాటలు విన్న విహాన్ వెంటనే రఘురాం గారి వైపు చూడగా, చెప్పానుగా విహాన్, నీకు ఈ ఇంటి అల్లుళ్ళకి మర్యాదలు ఇలానే ఉంటాయి మరి అని నవ్వుతారు రఘురాం గారు. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కూర్చున్నారు. మొత్తానికి అక్కడ బ్రేక్ఫాస్ట్ సవ్యంగానే పూర్తి అవుతుందా, లేదంటే ఏమైనా ఇష్యూస్ క్రియేట్ అవుతాయా? తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.